ఖమ్మంలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. వైరా వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఎకరాకి 26 క్వింటాళ్లే కొనే నిబంధన ఎత్తివేయాలంటున్నారు రైతులు. బస్తాలు లారీలు కొరత తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఆందోళన జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల ఎకరాల పైగా మొక్కజొన్న అత్యధికంగా సాగు చేశారు. కానీ ఇప్పుడు చేతికొచ్చినటువంటి పంట అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడేటువంటి కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకి తక్కువ ధరకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు అరకొరగా మార్కెట్ కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా అనేక నిబంధనలు పెట్టడంతో ఎకరానికి 26 క్వింటాల్ అనే నిబంధన పెట్టడంతో రైతులైతే మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలి, తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు. ఏమన్నా చెప్పండి, అసలు ఇప్పుడు కొనుగోలు సరిగా జరుగుతున్నాయా? కొనుగోలు కేంద్రాలు సరిగా ఉన్నాయా? జనం కొంటారులే కానీ కొద్దిగా లేట్ అవుతుంది. లారీలు రాక ఎండకి ఇబ్బంది అవుతుంది. లారీలు వస్తున్నాయి, లారీలకి లోడ్కి పోతారు. వర్క్ బాగానే జరుగుతుంది కానీ బయట నుంచి రావడం వల్ల ఇక్కడ పోటింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు వేరే దాంట్లో బెటర్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేదు. ఇప్పుడైతే ఇప్పుడు సంచులు సరిగా తీసుకొచ్చుకుంటాం. ఫస్ట్లో ఇచ్చారు సొసైటీ గారు, ఫస్ట్లో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు, మేమే తీసుకొచ్చుకుంటాం. ధర ఎంత పలుకుతుందండి? ఇప్పుడు మార్కెట్ అయితే ఎకరానికి 26 క్వింటాలు అంటే 26 క్వింటాలు పెట్టారు. 50 క్వింటాలు వస్తాయి, 40 వస్తాయి. ఇక మిగతా ఎవరి ఒకళ్ళు బుక్కులు అట్లా చూసుకోవటం, వేరే రైతులు తీసుకోవటం. మళ్ళీ వాళ్ళు ఎవరైనా తమ్మేయాలంటే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. వాళ్ళ చేయలు మనం కౌలుకి చేస్తాం. 180% కౌలుకి చేసేవాళ్ళు ఉన్నారు. కౌలు రైతులకి పత్తి లెక్క ఓటీపీ చెప్పేది వస్తే మాకు బాగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది మొక్కజొన్న రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కేవలం అక్కడక్కడ కొన్ని కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేయడంతో కొనుగోలు కేంద్రాలు సరిపోవటం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఆరబోసి రోజుల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గన్నీ సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఆ తర్వాత లారీలు లోడింగ్ చేయడంలో, అన్లోడింగ్ చేయడంలో కూడా పూర్తిగా రైతుదే బాధ్యత కాబట్టి లారీలు కూడా సరిపడా లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామనేది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి అధికారులకు అయితే విన్నవించుకున్నారు. కెమెరామెన్ అపారతో నారాయణ, టీవీ 9. ఖమ్మంలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులంతా కూడా ఇలా నిరసన తెలియజేస్తున్నారు. ఎకరాకి 26 క్వింటాళ్ల కొనే నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అలాగే బస్తాలు, లారీల కొరత కూడా తీర్చాలన్నది వాళ్ళ డిమాండ్. మార్కెట్లో ధాన్యం కొనుగోలు